అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నారు? నేనైతే చాలా బాగా చేసుకున్నాను. మా ఖమ్మంలో మా ఆడపడుచులతో ఇక్కడ చాలా బాగా జరిగింది. చాలా సంతోషంగా ఉన్నాను నేనైతే. ఆ అమ్మకి ఎంత మంచిగా పూజ చేసి ఆ అమ్మ అనుగ్రహం కూడా మేము పొందాము. ఎలా అనేది మీకు వీడియో పెడతాను చూడండి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అంటే అమ్మ అమ్మ ఉంది అనేది ఆ రోజు కనిపించింది మాకు. సో ఆ వీడియో ఏంటో మీకు కూడా పెడతాను చూడండి. తర్వాత రాఖీ పౌర్ణమి బాగా చేసుకున్నారా? మాకైతే తోడబుట్టిన అన్నదమ్ములు ఎవ్వరూ లేరు, కానీ దేవుడిచ్చిన అన్నదమ్ములు మాత్రం ఉన్నారు. అవును, దేవుడిచ్చిన బంధువులు నాకు చాలా మంది ఉన్నారు. సో తోడబుట్టిన వాళ్ళు ఎవరూ లేకపోయినా మాకు దేవుడిచ్చిన బంధువులతో చాలా హ్యాపీగా ఉంటుంది. ఏమంటారు కదా? లేకపోతే ఏంటి, దేవుడిచ్చిన బంధువులు ఉంటారు కదా. సో అందుకే అన్నమాట. వరలక్ష్మి వ్రతం మాత్రం చాలా బాగా చేసుకున్నాము. ఆ వీడియోస్ అన్ని మీకు పెడతాను. నాకైతే అందరూ చాలా అంటే ఎంత హ్యాపీగా చేశారు మీరు అలంకరణలు. నేను చాలా వీడియోస్ చూశానండి. అందరి పూజలు బాగున్నాయి, నాకు చాలా నచ్చాయి కూడా. ఇంకా నా వీడియోస్ కూడా పెడతాను నేను. ఎంత బాగా జరిగిందంటే నేను మాటల్లో చెప్పలేను. నేను ఏడ్చేసాను కూడా ఆ రోజు. మీకు వీడియోస్ పెడతాను, చూసి మీరే చెప్పండి ఎలా ఉంది ఏంటి అనేది. నాకు పర్సనల్ మెసేజ్ చాలా మంది పెడుతున్నారండి. అమ్మలందరూ మీకు అందరికి చాలా 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 థ్యాంక్స్, చాలా కృతజ్ఞతలు. మిమ్మల్ని నేను మర్చిపోలేను. ఈ శ్రావణ మాసంలో నేను 5 ఇళ్ళకి వెళ్తానని పోస్ట్ పెట్టాను కదా, ముగ్గురినైతే కలవగలిగాను. ఇంకా కలవాల్సిన వాళ్ళు ఉన్నారు. కమింగ్ ఫ్రైడే కలుస్తాను నేను. ఫస్ట్ అయితే స్వాతి గారు, అలేఖ్య గారు, శైలజ గారు, ఈ ముగ్గురిని కలిశాను. వాళ్ళ ప్రేమ వెలలేనిది కొనలేనిదండి. అంత బాగా నన్ను ఆదరించారు. మీ ప్రేమకు మాత్రం నేను ఫిదా అండి, ఫిదా అయిపోయాను నేను. అందరూ బాగుండాలి. ఆ అమ్మ ఆశీర్వాదం, అమ్మ అనుగ్రహం అందరికీ ఉండాలి. అందరిలో నేను ఉండాలి. థ్యాంక్ యూ, బాయ్.